పుట్టెను, దానితో రక్షణ మాతయ సమాప్తమాయెను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునామమునకు స్తుతి కలుగునుగాక. దేవుని ఉచిత కృపను బట్టి మరి ఒక మారు మనమందరం ఆయన మందిరంలో చేరి ఆయనను స్తుతించగలుగుతూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మనం ఎంతగానో సంతోషించాలి. మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా లెంటు దినాలలో మనం ఉంటూ ఉన్నాం. లెంటు దినాలలో మొదటి ఆదివారంకు మన పితరులు ఇచ్చినటువంటి పాఠ్యభాగాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ 3 పాఠ్యభాగాలు ఒకదానికి ఒకటి చక్కగా ఆమరి ఉన్నట్లుగానే మనం ధ్యానం చేసుకోవాలి. విలిపించే ప్రవక్త చెప్పినటువంటి మాటలు ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటలు ఏమిటి? క్రైస్తవ సంఘ పరిచర్యలో అపోస్తలులు చెప్పినటువంటి మాట ఏమిటి అని హెబ్రీ పత్రికలో మనం చదువుకున్నాం. ఈ సంవత్సరంలో ధ్యాన అంశముగా ఈ లెంటు కాలంలో శ్రమ అనేటువంటి దానిని తీసుకున్నాం. దాన్ని ఎన్ని రకాలుగా గ్రహించాలి, మరి దానిని బట్టి ఏ విధంగా మనము మేలైనటువంటి విశ్వాస యాత్రను కొనసాగించాలి అనేటువంటిది మరి ఈ 40 రోజులు ధ్యానాంశంగా పెట్టుకున్నాం. ఈ వారంలో పితరులు ఏర్పాటు చేసినటువంటి ఈ ఆదివారపు పాఠాలు కూడా దాదాపుగా ఆ విధంగానే ఉన్నాయన్నట్లుగా ఉంది. శ్రమకు సంబంధించినటువంటి మాటలు. శిక్ష అనేటువంటి శ్రమ తప్పదు. శిక్ష అనేటువంటి శ్రమ తప్పదు. ఏశావు చేసినటువంటి దోష శిక్ష, అదేవిధంగా ఇశ్రాయేలీలు జనముగా వాళ్ళు చేసినటువంటి దోష శిక్ష, అదేవిధంగా మరి ఆది క్రైస్తవులు వాళ్ళు చేస్తున్నటువంటి మరి తప్పిదములు, దానికి సంబంధించినటువంటి శిక్ష. ఈ రకంగా 3 పాఠ్యభాగాల్లో కూడా శ్రమ ఎందుకు అనంటే నువ్వు చేసినటువంటి దోషాన్ని బట్టి శిక్షగా వస్తూ ఉన్నది. కొన్నిసార్లు శ్రమ మనం చేసినటువంటి దోషాన్ని బట్టి రాదు. మనలను పరీక్షించడానికి, మనలను పదును పెట్టడానికి, మేలిమి బంగారమును మేలిమి వెండిని తీసుకువచ్చేలాగున మండేటువంటి కొలిమిలో కరిగేటువంటి మరి లోహంగా గట్టిగా ఉన్నటువంటిది కరిగిపోవాలి. ఆ వేడికి నీళ్ళలాగా ద్రవంలాగా అయిపోవాలి. అప్పుడు చక్కగా మనము పవిత్రులముగా ఉండగలిగేటువంటి స్థితికి వస్తూ ఉంటాం. ఏశావులో అది కొరవడింది. యాకోబులో అది నానాటికి వృద్ధి చెందుతుంది. పవిత్రత అనేటువంటి విషయానికి వస్తే ఏశావులో రోజు రోజుకి దిగజారుతూ ఉన్నది.
ఎంతవరకు దిగజారుతూ ఉన్నది అంటే పత్రిక పాఠ్యభాగంలో మనం చూస్తాం. ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, జన్మ హక్కును పోగొట్టుకున్నాడు, భ్రష్టుడయ్యాడు. భ్రష్టుడు అంటే మనం ఏది చెప్తామో దానికి వ్యతిరేకంగా చేయడమే భ్రష్టత్వం. నేను దీనినే అనుసరిస్తున్నా, దీనికోసమే నా ప్రాణం పెడతానంటారు. నిజానికి దానికి పూర్తికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. అది భ్రష్టత్వం. ఏశావు ఆ రకంగా అయ్యాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల దేవుణ్ణి మాత్రమే కొలవాలి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం ఎందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి కింద మరేదైనను నువ్వు పూజించకూడదు. యెహోవా దేవుడినటువంటి నన్నే నువ్వు ఆరాధించాలి, పూజించాలి. ఏశావుకు అది అబ్బలే. తన సంతానము భ్రష్ట సంతానముగా మారిపోయింది. అందుకనే ఏశావుని ఇంకొక మాటతో కూడా ఈ హెబ్రీ పత్రికలో చదువుతాం. వ్యభిచారం చేశాడు. వ్యభిచారం అంటే శారీరకమైనటువంటి వ్యభిచారం కాదు, ఇది ఆత్మీయమైనటువంటి వ్యభిచారము. ఒకటితో కాపురం చేయటం బదులుగా ఏకాపత్ని వ్రతగా ఉండటం బదులుగా మరి ఇంకొకటితో కూడా కాపురం చేయటం, అది వ్యభిచారము, అడల్టరీ. ఆత్మీయమైనటువంటి వ్యభిచారము ఒక దేవుడైనటువంటి యెహోవాను మాత్రమే కొలవకుండా దేవుళ్ళు కాని వాటిని, మట్టిని, రాతిని, చెక్కను, సృష్టిని నువ్వే నా దేవుడు అని పూజించి ఆరాధించటం. ఆ దేవుడికి ఏవో పేర్లు ఉంటాయి, ఆ పేర్లతో ఆ దేవుడిని మరి స్తుతించి ఆరాధించడం, మొక్కడం, ఇది వ్యభిచారము, ఆత్మీయమైనటువంటి వ్యభిచారము. ఇశ్రాయేలీలు యెహోవా దేవునికి ప్రధానం చేయబడినటువంటి కన్యకగా ఎంచబడ్డారు. ఆయా సందర్భాల్లో అటువంటి మాటలు మనం చూస్తాం. మరి కాపురం ఎవరితో చేస్తున్నారు? ఏశావు విషయంలో ఏశావు తప్పిపోయాడు. పవిత్రత లేదు. మరి లోకరీతిగా మనం ఆలోచించి చూసినట్లయితే కన్యాత్వాన్ని పోగొట్టుకున్నటువంటి స్త్రీ లాంటిది ఏశావు జీవితము. బుద్ధిపూర్వకంగా నీ కన్యత్వమును పోగొట్టుకున్నావు. పెళ్ళికి ముందే నువ్వు శారీరకమైనటువంటి మరి శోధనకు గురయ్యావు, నీ కన్యత్వాన్ని పోగొట్టుకున్నావు అన్నట్లుగా లోకరీతిగా వ్యవహారంలో ఉంటుంది. ఏశావు విషయంలో కూడా అదే జరిగింది. అంటే అర్థం ఏంటంటే కన్యత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తెచ్చుకోవడానికి కుదరదు. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పొందడానికి కుదరదు. అమ్మేసుకున్నావు. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నావు. ఇహలోక సంబంధమైనటువంటి శోధనలు, ఆశలు ఈ రకంగా మనలను తప్పు మార్గాన్ని ఎంచుకునేలాగా చేస్తాయి. ఏ మార్గము మంచిది? శాశ్వతమైనటువంటి సంతోషాన్ని, తృప్తినిచ్చేటువంటి మార్గము మంచిది. శాశ్వతమైనటువంటి తృప్తిని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మార్గము ఎంచుకుంటే తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకు లోను కాకూడదు. తాత్కాలికమైనటువంటి ఆకర్షణలకు మనము లోనైతే శాశ్వతమైనటువంటి వాటిని మనము పోగొట్టుకుంటాం. జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాం, కన్యత్వాన్ని పోగొట్టుకుంటాం. అది తిరిగి రాదు.
ఏశావు ఎందుకు భ్రష్టుడని పిలువబడ్డాడు? మనం చదివినటువంటి పాత నిబంధన పాఠ్యభాగం ఒకసారి చదువుతాను చూడండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించటం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. మన స్వయంకృత అపరాధము వలన మనకు శ్రమ, బాధ. శ్రమ మీద ఈ 40 దినాలు మనం ధ్యానం చేస్తున్నాం కదా. మన స్వయంకృత అపరాధము మనకు మనమే. చాయిస్ ఈజ్ యువర్స్. మన చాయిస్ మనమే ఎన్నుకుంటున్నాం. ఏది? తిన్నని మార్గమున ప్రవేశించకుండా తప్పు మార్గంలో వెళ్తూ ఉన్నాం. తిన్నని మార్గం అంటే తండ్రికి విధేయుడిగా ఉండాలి. తండ్రి బతుకుండగానే నువ్వు చచ్చిపోయాక ఆస్తులు పంపకాలు ఉంటాయి కదా, ఆ రకంగా నీ ఆస్తిని నాకు ఇచ్చేయంటే, రెండవ కుమారుడు ఆ రకంగా తిన్నని మార్గమున వెళ్లకుండా అడ్డదారిలో వెళ్ళాడు. మార్గము చూపుము తండ్రిని నా తండ్రి ఇంటికి. తెలిసిపోయింది, నేను దారి తెప్పాను, తిన్నగా నడవటం నాకు చేత కాలేదు. అసలు ఇప్పుడు నా తండ్రి ఇల్లు ఎక్కడో కొనుక్కోవడానికి కుదరటం లేదు. ఒక అడవిలో దారులే ఉండవు, అరణ్యంలో ఎటు నుంచి ఎటు వెళ్తున్నామో తెలియదు. అలాగ అయిపోయింది ఈ తప్పిపోయినటువంటి కుమారుని యొక్క జీవితము. కాబట్టి మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అని మరి మనసులో పశ్చాత్తాపడుతూ పాట పాడుతున్నట్లుగా మాసిలామణి గారు రాశారు. ఇక్కడ ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు తెలియజేసినటువంటి ప్రవచన వాక్యము, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించడం వలన, అంటే ఏశావు ఉదాహరణకు, తిన్నగా వెళ్ళాలి. నీ జ్యేష్ఠత్వాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి, నీ కన్యత్వాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. నీవు ఆయనను విసర్జించడం వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకుంటేవి కదా. నీకై నువ్వుగా ఈ దారిలో వెళ్తాను అని ఎంచుకున్నావు. అది నీ చాయిస్, నువ్వు చూస్ చేసుకున్నావు. దానికి ఉదాహరణగా ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేం పని ఉంది? నువ్వు కాపురం ఉండేది ఎక్కడ? ఆ రోజుల్లో ఏ దేశానికి ఆ దేవుడు ఉంటాడు, ఏ జాతికి ఏ ప్రజకు ఆ దేవుడు ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక దేవుడు అంటూ ఉన్నాడు, అది యెహోవా. వేరే వేరే ప్రజలకు, జాతి ప్రజలకు, వేరే వేరే దేశాలకు వాళ్ళ దేవుళ్ళు ఆ ప్రాంతానికి లిమిట్గా ఉంటారు. నువ్వు ఈ పాలస్తీన్ ప్రాంతాన్ని నీ పితరులకు వాగ్దానం చేయబడినటువంటి ఈ మట్టిని వదిలిపెట్టేసి నువ్వు తూర్పున ఉన్నటువంటి మరి ప్రాంతానికి వెళ్ళటం, లేకపోతే దక్షిణ ఉన్నటువంటి ప్రాంతానికి నువ్వు వెళ్ళటం. ఉదాహరణకి తూర్పున యూఫ్రటీస్ నది ఉంటుంది, ఉత్తరాన షీహోరు ప్రాంతం ఉంటుంది. షీహోరు దగ్గర నీళ్లు ప్రసిద్ధి, అది ఐగుప్తులో ఉంటుంది దక్షిణాన. ఉత్తరాన మనకి తెలుసు బబులోను, అష్షూరు, ఇవి ఉంటాయి. అష్షూరు ప్రాంతంలో యూఫ్రటీస్ నది ఉంటుంది, ప్రసిద్ధి కలిగినటువంటి నది. అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగటం ఏమిటి? షీహోర్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నీవు నీళ్లు తాగటం ఏంటి? నీకంటూ ఒక స్థలం ఉంది కదా, నీకంటూ ఒక దేవుడు ఉన్నాడు కదా, నీకంటూ యొర్దాను నది ఉంది కదా, నీకంటూ యెహోవా దేవుడు ఉన్నాడు కదా. అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేస్తున్నావు? నీకంటూ ఒక భర్త ఉన్నాడు కదా, నీకంటూ కాబోయేటువంటి భర్త ఉన్నాడు కదా, నిన్ను ప్రధానం చేసుకున్నాడు కదా. ఏమైంది నీ కన్యాత్వము?
వాట్ హ్యాపెన్ టు యువర్ చాస్టిటీ? నీ పరిశుద్ధతకు భంగం వాటిల్లింది. అది కేవలము నీ స్వయంకృత అపరాధం. నీకు నువ్వుగానే నీ కన్యత్వాన్ని పోగొట్టుకున్నావు. మారు మనసు అంటే పశ్చాత్తాపము, కరెక్టే. పశ్చాత్తాపము అని అంటే స్వస్థత అనే దానికి పశ్చాత్తాపాన్ని పూర్తిగా మనము జోడించలేము. ఎందుకంటే స్వస్థత అనేటువంటిది తిరిగి యథాస్థితికి రావడం అని, అంటే ఆరోగ్యానికి వచ్చేయడం అని. అనారోగ్యం నుండి ఆరోగ్యానికి రావటం. అస్థి అంటే మళ్ళీ మంచితనానికి వచ్చేయాలి స్వస్థత. కన్యత్వాన్ని పోగొట్టుకుని తిరిగి కన్యత్వానికి ఎలాగొస్తావు? నీ మారు మనసుతో వచ్చేస్తావా? నీ పశ్చాత్తాపంతో వచ్చేస్తావా? రాలేవు కదా. నీ జాసత్వాన్ని మళ్ళీ నువ్వు పొందగలవా? ఏషావు ఈ లోపం నీలో ఉంది. ఏషావుకున్నటువంటి ఆ లోపము మనలో ఉండకూడదు సుమా అని హెబ్రీల పత్రికకారుడు ఆ సంఘానికి రాసినటువంటి లేఖలో మనం చదువుతూ ఉన్నాం. అయితే ఒకటి, యాకోబు లాంటి మంచి మనసున్న వాళ్ళు సంఘంలో ఉన్నారు కదా, వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యత కలిగినటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు. గట్టి క్రైస్తవులు, బలమున్న క్రైస్తవులు బలహీన క్రైస్తవుల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మన సంఘంలో కూడా, ఏ సంఘంలోనైనా ఎక్కడైనా కూడా, కుటుంబాలలో అయినా బలహీనులు ఉంటారు. బలహీనతలు వాళ్ళను వెంటాడుతూ ఉంటాయి. త్రాగుడు అని, జూదము అని, వ్యభిచారము అని, దొంగతనము అని, ఇలాగ రకరకాల మరి బలహీనతలు వాళ్ళ జీవితాలను ఏలుతూ ఉంటాయి. నీలో ఆ బలహీనతలు లేకపోతే నీవు ధన్యుడవు. కానీ నీకు బాధ్యత ఉన్నది. ఏమిటి? ఆ బలహీనమైనటువంటి వారిని తిరిగి స్వస్థత చేకూరేలాగున నువ్వు వాళ్ళకు సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు పడిపోకుండా దాపుగా ఉండాలి. మంచి క్రైస్తవుడు, బలమున్న క్రైస్తవుడు చేయవలసినటువంటి బాధ్యత, బలహీనుడైనటువంటి క్రైస్తవుని ఎడల చేయవలసినటువంటి బాధ్యత అని అక్కడ చక్కగా హెబ్రీ పత్రికకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఏంటంటే, నువ్వు మంచోడువా చెడ్డోడువా చెప్పడానికి లేకుండా ఉందని ఆయన సమస్య. అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజీనా, అయ్యో కపెర్నహూమా, మీ మధ్య చేయబడినటువంటి అద్భుతాలు మరి తూరు సీదోను పట్టణాల్లో, లేకపోతే అలనాడు సొదొమలో గొమొరాల్లో చేయబడితే వాళ్ళు మారు మనసు పొందేవాళ్ళు. మీకు ఆ స్థితి లేదు. పశ్చాత్తాప హృదయం లేదు. మీరు చూసి చూడనట్లుగా ఉండే రకాలు. కళ్ళ ముందే ఒక హత్య జరుగుతుంటే చూస్తారు, కానీ అది హత్య. సరే, ఇప్పుడు ఏం చేయమంటావు? సమాజంలో రెండు రకాల మనస్తత్వాలు సాధారణంగా ఉన్నవాళ్ళు ఉంటారు. మరి ఈ కమ్యూనిస్ట్ దేశాలలో మనం చూసినట్లయితే లెనిన్, మావో, మరి కార్ల్ మార్క్స్ ఇలాంటి వాళ్ళు బోధలు, వాళ్ళ యొక్క మరి సిద్ధాంతాలు మనం చూస్తున్నట్లయితే మరి వాళ్ళు సాధారణంగా ఏమంటారంటే, లేకపోతే శ్రీశ్రీ ఇటువంటి వాళ్ళు కూడా కమ్యూనిస్టు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు. ప్రపంచ చరిత్రను రెండు రకాలుగా విభజించవచ్చును. ఒకటి ఉన్నవాళ్ళ చరిత్ర, రెండవది లేని వాళ్ళ చరిత్ర. ఈ రకంగా మరి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అనేటువంటిది. ఉన్నవాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, లేని వాళ్ళు ఎక్కడ ఉంటారు? మురికివాడల్లో ఉంటారు. మురికివాడల్లో
వాళ్ళ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క వైఖరి ఎలా ఉంటుంది. వాళ్ళు అంటే లోకరీతిగా, ఉదాహరణ కోసం చెప్పేవి, ఎవరిని దూషించడానికి కానీ లేకపోతే ఇంకొకరిని మెచ్చుకోవడానికి కాదు, లోకరీతిని వివరిస్తూ ఉన్నాను. రోడ్డు మీద ఉంటారు, ఇల్లు చిన్నవి, గదులు ఉండవు, ఎక్కువసేపు ఎక్కడ ఉంటారంటే ఇంటి బయటనే ఉంటారు, మురికివాడల్లో ఉన్నటువంటి వాళ్ళు. దేనికైనా రెడీ, బెదిరిపోరు. ఏం మాట అయినా నోటి నుంచి వచ్చేస్తుంది, ఏ బూతులైనా వాడేయగలరు. కానీ మరి గాజు మేడల్లో ఉన్నటువంటి వాళ్ళు, కోటీశ్వరులు, ఇలాంటి వాళ్ళు, ఈ భాష వాళ్ళకి అవసరం లేదు. ఈ రకంగా రోడ్డు మీద ఉండవలసినటువంటి అవసరం లేదు. నేను దేనికైనా రెడీ అని అంతే ధైర్యం వాళ్ళకు ఉండదు. ఈ రకంగా రెండు భాగాలుగా మనం మానవ సమాజాన్ని ప్రవర్తన రీత్యా విభజించే అవకాశం ఉంది. పూర్తిగా 100% వీళ్ళందరూ చెడ్డవాళ్ళని, వీళ్ళందరూ బూతులాడతారని కాదు. అక్కడ సర్వసాధారణంగా లోకరీతిలా ఉందని మనం ఒప్పుకోవాలి. మరి ఒకే సంఘంలో ఒకే మరి చోట మనం జమ కూడేటప్పుడు మనమందరం ఒకే బ్యాక్గ్రౌండ్లో ఉన్నామా, ఆత్మీయమైనటువంటి మన స్థితి ఒకే స్థితిలో ఉన్నదా అంటే లేదు. మనం కూడా రెండుగా విభజింపబడుతూ ఉన్నాము. బలమున్న క్రైస్తవులు, బలహీన క్రైస్తవులు. ఆత్మీయంగా భక్తి శ్రద్ధలతో ఎటువంటి దుర్వ్యాపారమునకు చోటు ఇవ్వకుండా ఒక పద్ధతి ప్రకారంగా జీవించేటువంటి క్రైస్తవులు. ఆ రకంగా కాకుండా దుర్వ్యాపారమునకు లోనయ్యి మరి ఆయా బలహీనతలకు లోనయ్యి జీవిస్తూ ఒక ప్రక్కన దేవుని యందు భయభక్తులు కూడా చూపించే తరహా. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్త సుమ. ఎందుకంటే యాషావు వంటి వాడు పడిపోయాడు, ఇంకా వాడు మారుమనసు పొందినంత మాత్రాన వాడి యొక్క కన్యాత్వం తిరిగి వెనక రాదు. అలాగా మీరు కూడా భ్రష్టులు అయిపోతారేమో, వ్యభిచారులు అయిపోతారేమో, మీ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటారేమో. జాగ్రత్త సుమ. మీలో కొంతమంది తిన్నని మార్గంలో వెళ్తూ ఉన్నారు, కానీ దారి తప్పుతూ ఉన్నటువంటి వారిని తిరిగి మళ్ళీ దారిలో పెట్టే బాధ్యత మీకే ఉన్నది. మారు మనసు అంటే రిపెంటెన్స్, అంటే వెనక్కి తిరగడం. అయితే గ్రీకు భాషలో మారు మనసు అనే మాటకి ఒక మాట వాడతారు. మనకు తెలుగులో కానీ సంస్కృతంలో కానీ పశ్చాత్తాపం అంటే వెనక్కి తిరగడము. అంటే తప్పు చేస్తూ అటేపు వెళ్తుంటే వెన్ను చూపిస్తూ ఉంటే తప్పు తెలుసుకొని మళ్ళీ ముఖం చూపించడం, అది పశ్చాత్తాపము. కానీ ఇక్కడ గ్రీకు బైబిల్లో వాడినటువంటి మాట ఏంటంటే మెటానోయా. గ్రీకు భాషలో సాధారణంగా మెటా అంటే అదర్ అని అర్థం ఇంగ్లీష్లో. మెటాఫిజిక్స్ అంటే నాన్ ఫిజిక్స్ అన్నమాట. అంటే భౌతికము కానటువంటిది, భౌతికానికి అతీతమైనటువంటిది. కాబట్టి మెటానోయా అంటే మనసు, అంటే అదర్ మైండ్ అన్నమాట. ఇంకొక మనస్సు మారు మనస్సు అంటే వెనక్కి తిరగటం. కానీ ఇక్కడ మరో మనస్సు, మారిన మనసు, మరో మనస్సు, ఇంకొక మనస్సు అవతల ఉంటుంది, అది మనకు కనపడదు అన్నట్లుగా. ఇంకొకటి కనిపించేది భౌతికము, కనిపించనిటువంటిది అభౌతికము, ఆత్మీయము. అది కావాలి, మరో మనస్సు కావాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు చాలా బాధతో కోపపడుతూ ఉన్నాడు. కోపాలు రెండు రకాలు. ఒకటి మరి స్వార్థపూరితమైనటువంటి అహంకారయుతమైనటువంటి కోపము. ఇంకొకటి
ఎదుటి వ్యక్తి విషయమై బాగును కోరేటువంటి కోపము, మంచిని కోరేటువంటి కోపము, అహంకారయుతమైనటువంటి కోపంతో మనం పాపం చేసేయవచ్చు. ఉదాహరణకు రోమా ప్రపంచంలో తండ్రులకు పూర్తి స్వాతంత్రం ఉండేది. ఎంత స్వేచ్ఛ అని అంటే పిల్లలు మాట వినకపోతే వాళ్ళని చంపేయవచ్చు, కేసు లేదు, ఏం లేదు. సొంత పిల్లలు నా మాట వింటలేదు, వీడిని చంపేస్తానంటే ఓకే, అది నీ హక్కు. ఈ రకమైనటువంటి మరి స్వేచ్ఛ వాళ్లకు ఉంటూ ఉన్నది. కానీ క్రైస్తవులమైనటువంటి మనము ఏ విధంగా ఉండాలి? హెబ్రీ పత్రికకారుడు అంటూ ఉన్నాడు, ఎవరెవరైతే బలహీనములై ఉంటూ ఉన్నారో వాళ్ళ విషయమై మీరు శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళను బలపరచాలి, ఆత్మీయంగా వాళ్ళు బలంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ రకంగా తాను చేసినటువంటి పనికి ఫలితం లేకుండా పోయిందే అని బాధపడుతూ ఉన్నాడు. ఆయన కోపము మరి మంచిని కోరేటువంటి కోపముగా ఉన్నది. ఈ రోమీల యొక్క తండ్రులకు ఉన్నటువంటి హక్కును వినియోగించుకునేలాగా మరి వాళ్ళ కోపాన్ని ప్రదర్శించి కన్న బిడ్డలను కూడా చంపేలాంటి కోపము కాదు. యేసుక్రీస్తు యొక్క కోపము మన మేలును కోరేటువంటి కోపము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కొరాజీను గురించి, బేత్సయిదాను గురించి, కపెర్నహూము గురించి కోపాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు, బాధ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మీ మధ్య ఈ మంచి పనులు చేశాను, దానికి ప్రతిఫలం ఏమిటి? మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటూ ఉన్నారు, నులివెచ్చగా ఉంటూ ఉన్నారు. పోనీ మురికివాడలో ఉన్నటువంటి దుర్మార్గులు వాళ్ళకు ఒక బ్రాండ్ లాగా అనుకున్నాం కదా ఇందాక, లోకరీతి, అలాగా ఉన్నారా? అలాగూ లేరు. అటు మంచివాళ్ళని చెప్పుకోవడానికి లేదు, ఇటు చెడ్డోళ్ళని చెప్పుకోవడానికి లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నది మీ వ్యవహారము. ఇలాంటి మీ మధ్యన నేను పరిచర్య చేసింది, ఇదే సమయాన్ని ఇంకొక చోట ఉపయోగిస్తే బాగుండేది కదా, ఇవే పనులు ఇంకొకరి మధ్య చేసుంటే బాగుండేది కదా. ఎవరా ఇంకొకరు అంటే అన్యులు. ఏశావు అన్యులను ఆస్వాదించాడు, అన్యులకు ప్రాధాన్యతనిచ్చాడు. ఇక్కడ క్రీస్తు ప్రభువారు లోకరక్షకుడిగా మొట్టమొదటిగా థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. కొంతమంది గ్లోబల్గా యాక్ట్ చేయడానికే వాళ్ళ ఆలోచనలు ఉంటాయి, తప్పు. థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ. నీ ఆలోచనలు ప్రపంచయుతంగా ఉండని మంచిది, కానీ నీ పనులు మాత్రం స్థానికమైనటువంటిగా ఉండాలి. యేసు ప్రభువారు అది చేశాడు. ఆయన ఆలోచనలు ప్రపంచ రక్షణ కొరకు ఉన్నటువంటి ఆలోచనలు స్థానికంగా చేస్తూ ఉన్నాడు, తన ప్రజల మధ్య చేస్తూ ఉన్నాడు. కపెర్నహూము తను పెరిగినటువంటి ఊరు, నజరేతు తను పెరిగినటువంటి ఊరు, ఆ చుట్టుప్రక్కల మరి గలిలయ ప్రాంతం, బెస్తవాళ్ళ ఊరుంది బేత్సయిదా, గలిలయ సముద్రానికి ఆనుకొని ఉన్నటువంటి ఊరు బేత్సయిదా, బెత్సవాళ్ళ ఊరు. కొరాజీను ఉంది కొంత దూరంలో, ఇవన్నీ కూడా గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి. ఆయన తరచుగా తిరిగినటువంటి పరిచర్య చేసినటువంటి ప్రాంతాలు. ఇక్కడ చేసినటువంటి పరిచర్యకు బదులుగా, ఈ సమయానికి బదులుగా ఇంకొక చోట ఈ సమయాన్ని ఉపయోగించుంటే ఎంత బాగుండేది. వాళ్ళు ఈ పాటికి చక్కగా మారు మనసు పొంది ఉండేవారు. నినివే పట్టణస్థులు యెహోవా దేవుడు అంటే తెలీదు వాళ్లకు.
యోనా ఏమో వాళ్ళెవరో పనికి మాలినోళ్ళు, నీ పేరు తెలియదు వాళ్ళకి, ఇప్పుడు నేనేదో నిన్ను పరిచయం చేసి అదంతా చెప్పి ఇదంతా చెప్పేటప్పుడు వాళ్ళు మారుమనసు పొందుతారా, ఎందుకు వచ్చిన గొడవ అని వెళ్ళడం మానేస్తాడు. ఇంకొక రూట్ తీసుకుంటాడు. దేవుడు వదిలిపెట్టాడు. మళ్ళీ ఆ రూట్కి దగ్గరికే చేప కక్కేసేలాగున చేస్తాడు. క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ ప్రణాళిక మొట్టమొదటిగా స్థానికంగా ప్రారంభం అయింది. రక్షణ మొదటిగా యూదులకును, సమరయులకును, ఆ తర్వాత బూదిగంతముల వరకు. కాబట్టి మీకోసం స్పెండ్ చేసినటువంటి ఈ టైం, మీకోసం నేను వెచ్చించినటువంటి ఈ సమయం పరాయి వాళ్ళ కోసం వెచ్చింటుంటే ఇంకా బాగుండేది కదా అని యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ విషయంలో తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నా మనసు గ్రహించండి, మారు మనసు పొందండి. నా ప్రజలారా, నేను మీ మధ్య పుట్టి పెరిగినటువంటి వాడిని. మీరు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నారు, నిలువెచ్చగా ఉంటూ ఉన్నారు. నా బోధలు విని దాని ప్రకారంగా మీరు మారు మనసు పొంది బాప్తిస్మం ఇవ్వడానికి, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఉన్నాడు, ఆయన చచ్చిపోయిన ఆయన శిష్యులు ఉన్నారు, నా శిష్యులు ఉన్నారు. బాప్తిస్మం ఇవ్వడానికి మారు మనసుకు తగినటువంటి మరి జీవితం మీలో లేదు. నిమ్మకు నీరెత్తినట్లుగా నులివెచ్చగానే ఉంటూ ఉన్నారు. నిజమే, మన క్రైస్తవ పరిచర్య కూడా ఒక్కొక్కసారి ఆ రకంగా ఉంటుంది. కొంతమంది సువార్థికులు చాలా కష్టపడి ఆయా గుంపుల మధ్య, ప్రజల మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు. సంఘ కాపర్లు సహితము కొన్ని సంఘాలు భ్రష్ట సంఘాలుగా ఉంటూ ఉంటాయి. సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం ఒకనొక స్టూడెంట్ పిలిచి మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పండి అని అంటే వెళ్ళాం. ఆ సంఘం చాలా విచిత్రంగా ఉంది. వాళ్ళ ముఖాల్లో నవ్వు లేదు. ఎవరో ఆయన కొత్త ఆయన వచ్చాడు కదా అని చెప్పేసి చక్కగా నవ్వు ముఖంతో ఆహ్వానించడం లేదు, పోనీ నమస్కారం చెప్పడం లేదు. ఇంకా అంతా అయిపోయింది. వెళ్ళిపోయేటప్పుడైనా ఒకవేళ ఎలా చేస్తారేమో అనుకుంటే వెళ్ళిపోయేటప్పుడు అంతా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కూడా లేదు. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా వచ్చి కూర్చోవడం, సమయాన్ని గడిపేయడం, వెళ్ళిపోవడం. ఆ సంఘం బయట ఉండి దుర్మార్గులుగా జీవించినా పర్వాలేదు, పేరుకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చామంటున్నారు. ఇలాంటి సంఘాలు, ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు మన మధ్యలో కూడా ఉండవచ్చు. లేకపోతే మనమే ఆ రకంగా ఉంటున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనకున్నటువంటి ఆధిక్యతను, జ్యేష్ఠత్వాన్ని వదులుకునేటువంటి భ్రష్టత్వంలో కూడా ఒక్కోసారి వెళ్ళిపోతామేమో. నిజ క్రైస్తవుడు ఏ రకంగా జీవించాలో ఆ రకంగా జీవించడం చేత కాదు కొంతమందికి. భ్రష్టులుగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 3 వాక్యాలు మనకు తెలియజేసేటువంటిది ఏంటి? మనం బేకార్ అన్నట్టుగా ఉండకూడదు. పని పాట లేదు, ఏదో ఒక పని చేయాలి. నువ్వు చెడ్డోడన్నా అనిపించుకో, నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. కానీ ఇష్టపూర్వకంగా చెడు మార్గాన్ని ఎంచుకోకు సుమా. తెలియక నేను ఇన్ని రోజులు ఈ చెడు మార్గంలో ఉన్నానటువంటి పశ్చాత్తాపం ఉండాలి తప్ప యాషావులాగా ఒక్క పూట కూటి కొరకు. యవన ప్రాయంలో స్నేహితులు ఒకవేళ ఆల్రెడీ తాగడం అలవాటు ఉన్నవాళ్ళు, ఇంకొకడు ఆడు తాగడం ఇంకా అలవాటు తెలియదు, రారా అని చెప్పేసి ఆహ్వానించి ఒకసారి రుచి చూడు, నీకు తెలుస్తుంది, మాతో ఉండి గడుపు, దీని మజా తెలుస్తుంది. ఒక్క పూట కూటి కొరకు
ఒక్కసారి తప్పు చేస్తే చాలు, నీ కన్యాత్వం పోతుంది, మళ్ళీ తిరిగి రాదు. నీ జ్యేష్ఠత్వం పోతుంది, మళ్ళీ తిరిగి రాదు. అయ్యో బేత్సైదా, అయ్యో కొరాజీనా, అయ్యో కపెర్నహూమా, మీ మధ్య చేసినవి ఇంకొకళ్ళు మధ్య చేస్తే వాళ్ళు నిజంగా పశ్చాత్తాపడేవాళ్ళు. మీకు పశ్చాత్తాపడటం ఆ మనసు లేదు. మీకు మరో మనస్సు కావాలి. మెటానోయా కావాలి మీకు. కాబట్టి ఒకవేళ అటువంటి స్థితిలో మనం కూడా ఉన్నామేమో పరీక్షించుకోమని దేవుడు మన పితరుల ద్వారా ఈ 3 పాఠ్యభాగాలు అందించాడు. కనుక ప్రభునందు ప్రియమైన సంఘమా, దైవ కృపను చేజార్చుకున్నటువంటి ఏశావును పోలిన జీవితం మనలో ఉండకూడదు. మళ్ళీ ఆ జ్యేష్ఠత్వాన్ని పొందాలని, నేను తప్పు చేశాను అని ఎంతగా ఏడ్చి ప్రార్థించినా అది కుదరదు. కన్యత్వాన్ని పోగొట్టుకొని నేను తప్పు చేశానని ఎంతగా ప్రార్థించినా తిరిగి వెనక్కి రాదు. ఈ యథార్థతను, ఈ నిజాన్ని గమనించి సమాధానము కొరకు ప్రయాసపడుడి. మనమందరము క్రైస్తవులము. ఇది కూడా ఒక మాట చెప్తాను, దాంతో ముగిద్దాం. గ్రీకు భాషలో హ్యాగియాస్ అని అంటూ ఉంటారు. పరిశుద్ధతకు వాళ్ళు వాడినటువంటి మాట ఏంటంటే హ్యాగియాస్. హ్యాగియాస్ అనేటువంటి మాటకు అసలు అర్థం ఏమిటంటే ప్రత్యేకింపబడుట. అంటే దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, ఇంకా తోటి విద్యార్థులు ఉన్నారు అక్కడ. వాళ్ళతో దేశ విదేశాల నుండి జయింపబడినటువంటి కుటుంబాల యొక్క ఆ బానిస కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు, లేకపోతే రాజ కుటుంబాల నుండి వచ్చినటువంటి వాళ్ళు అందరూ కూడా ఒక చోట ఉన్నారు. వాళ్ళందరి యొక్క పద్ధతి వేరు. రాజును దేవుడిగా పూజిస్తారు. ఆ రాజ్యంలో ఏ దేవుడైతే ఉన్నాడో ఆ దేవుడికి మొక్కేస్తారో. ఏ లోగ్ అలగ్ హే, వీళ్ళు అలా కాదు, వీళ్ళు సెపరేట్. అది పవిత్రత. పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే వేరుగా ఉండాలి. వీళ్ళందరూ తాగుబోతోళ్ళు, సరే నీ స్నేహితులే, వాళ్ళలాగా నువ్వు తాగకు. అది పరిశుద్ధత. సెపరేట్. నీకు స్నేహితులు అయితే అయ్యారుగాక. సహవాస దోషం అంటూ ఉంటాం. మొహమాటానికి స్నేహితుడు ఎలాగ అన్నాడుగా, కాకపోయినా సరే ఆ స్నేహితుడితో సరే అంటే సరే అనుకోవడానికి మరి సహవాస దోషం చేస్తూ ఉంటారు మన సంఘంలో. నేను గమనిస్తూ ఉన్నాను. ఏది నిజమో, ఏది యథార్థతో దాన్ని అనుసరించడానికి చేత కాదు మనకు. ఒకళ్ళు తప్పుడు మాట అంటే ఆడు నా స్నేహితుడే కదా అంటున్నాడు, నేను కూడా దానికి సరే అనాలి. ఇంకా ఎక్కడిది మనలో పరిశుద్ధత? సహవాస దోషము. నీకు స్నేహితులు ఉంటే ఉన్నారుగాక, నువ్వు ఎలా ఉన్నావు? ప్రత్యేకంగా ఉన్నావా? పరిశుద్ధతగా ఉన్నావా? హ్యాగియాస్ అలగ్, వీడు వేరు అన్నట్టుగా మనం ఏమైనా జీవించగలుగుతూ ఉన్నామా? ఆ రకంగా జీవించాలి. అప్పుడే అది దేవుని కృపకు పాత్రమైనటువంటి జీవితంగా ఉంటుంది. కాబట్టి దైవ కృపను చేజార్చుకునేటువంటి పద్ధతిని వదులుకొని మరో మనసుతో ఆయన మరి కృపను అందుకునేలాగున సమాధానము కొరకు ప్రయాసపడదాం. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దహన
మరియు దైవ బాలులు విరిగిన ఆత్మయే యెహోవా దేవా విరిగి నలిగిన యట్టి హృదయ చేయవు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు చేయము ప్రాకటంబుగాను